విశాఖపట్నంలోని సీతమ్మధారలో మాజీ ఎమ్మెల్యే వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లా విజయప్రసాద్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమాచారం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున సుమారు 5 నుంచి 6 గంటల మధ్య 2 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారుల బృందం నివాసంలోకి ప్రవేశించింది. సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటి గేట్లను మూసివేసి ఆయుధాలతో కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు. నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా మధ్య అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అసలు ఈ సోదాలు ఎందుకు జరుగుతున్నాయంటే వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్ సంస్థపై గతంలో ఒడిశా ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్ నమోదు చేసిన చిట్ ఫండ్ ఆర్థిక మోసం కేసులే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో అధిక లాభాల హామీతో సంస్థ వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించి భారీ మొత్తంలో నిధులు సమీకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. సంస్థ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో 2021లో ఒడిశా ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్ మల్లా విజయప్రసాద్ను అరెస్టు చేయగా అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం అదే కేసుకు సంబంధించిన నిధుల ప్రవాహం, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాలపై ఈడీ విచారణ కొనసాగిస్తోంది. బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో తన కుటుంబీకులతో ఉంటున్న మల్లా విజయప్రసాద్ను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.